ఇక్కడ నేను వాటర్ పైన రంగోలీతో ఒక అందమైన పువ్వును, దాని మకరందాన్ని ఆస్వాదిస్తున్న సీతాకోకచిలుకను వేస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి సరిపోయే ఒక కథను కూడా చెబుతాను. హాయ్ అందరికీ! చిన్న చిన్ని మాటల్లో పెద్ద పెద్ద భావాలు చెప్పే ఆనందకృష్ణకు స్వాగతం. ఒకానొకప్పుడు ఆశ అనే పేరు గల ఒక చిన్న మొక్క ఉండేది. అది ఒక అందమైన తోటలో నివసించేది. ఆ తోటలో ఉండే ప్రతి మొక్క ఒక ప్రత్యేకమైన రంగుతో పూలను పూయిస్తుంది. అప్పుడే వసంత ఋతువు మొదలవ్వడంతో ఆ తోటలోని మొక్కలన్నీ పూలతో వికసించాయి. ఎర్రటి గులాబీలు, పసుపు చామంతులు, ముద్ద మందారాలతో తోట అంతా నిండిపోయింది. ఇదంతా చూసి ఆశ చాలా ఆనందంగా ఉంది. ఈ అందమైన పూల తోటని చూసి రకరకాల సీతాకోక చిలుకలు ఆ తోట అంతా ఆనందంగా తిరుగుతున్నాయి. కానీ ఒక్క సీతాకోకచిలుక కూడా ఆశ దగ్గరికి రావటం లేదు. ఎందుకంటే ఆశ ఇంకా మొగ్గగానే ఉంది కాబట్టి. అప్పుడు ఆశ చాలా బాధపడింది. ఈ తోటలోని ప్రతి మొక్క పూలతో వికసించింది. చాలా అందంగా ఉంది. నేను మాత్రం ఆకులు ఆరోగ్యంగా పచ్చగా ఉన్నా కూడా ఎందుకు వికసించటం లేదు? అసలు ఇంత ఆలస్యం ఎందుకవుతుంది? ఈ మొక్క వికసించగలదా లేదా అని బాధపడడం మొదలుపెట్టింది. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఒక వృద్ధ మల్లెతీగ తన జీవిత అనుభవంతో ఆశతో ఇలా చెప్పింది. ఆశ, నువ్వు ఆలస్యంగా ఉన్నావని ఆలోచించకు. ప్రతి పువ్వు వికసించటానికి దానికంటూ ఒక సొంత సమయం ఉంటుంది. అప్పటి వరకు సూర్యరశ్మిని పీల్చుకుంటూ, వర్షపు చినుకులను ఆస్వాదిస్తూ నిన్ను నువ్వు బలంగా మార్చుకో. నీ సమయం వచ్చే వరకు వేచి చూడు. ఆ మల్లెతీగ మాటలు ఆశకు ధైర్యాన్నిచ్చాయి. అది ఓపికగా వేచి ఉండాలని నిర్ణయించుకుంది. తోటలోని మొక్కల అందాలను ప్రదర్శిస్తుంటే చూసి ఆనందించింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. వేసవి ముగిసి వర్షాకాలం వచ్చింది. ఇతర పూలన్నీ వాడిపోవటం ప్రారంభించాయి. ఒకరోజు ఉదయం చల్లని వర్షం పడిన తర్వాత ఆశ తనలో ఒక చిన్న మార్పును గమనించింది. దాని మొగ్గ కాస్త పెద్దదై రంగు రావటం ప్రారంభించింది. మరుసటి రోజుకు అది పూర్తిగా వికసించింది. ఆ పువ్వు ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన ఊదా రంగు పువ్వు. ఆ తోటలో ఇంతకుముందు ఎప్పుడూ ఇంత అందమైన పువ్వు పూయలేదు. అంత పెద్ద తోటలో పువ్వు ఎంతో అందంగా పెద్దగా కనిపిస్తూ ఉంది. ఆ పువ్వు దగ్గరికి ఒక సీతాకోకచిలుక వచ్చి, ఎంత అందమైన పువ్వు! ఇంత అందమైన పువ్వు కోసం ఎంతకాలమైనా వేచి చూడవచ్చు అని చెప్పింది. ఆ మాటలకు ఆశకు చాలా ఆనందం వేసింది. ఆ అందమైన పువ్వుని చూసుకొని గర్వపడింది. ఆలస్యం కావచ్చు కానీ సరైన సమయం వచ్చినప్పుడు దాని అందం తప్పకుండా వికసిస్తుందని ఆశకు అర్థమయ్యింది. ఈ కథ ద్వారా మన అందరం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ లక్ష్యాలను, గమ్యాలను చేరుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో తమ తోటివారు సాధించిన విజయాలను చూసి నేనెందుకు ఇంకా విజయం సాధించలేకపోతున్నాను? నేనెప్పటికైనా గమ్యం చేరుకోగలనా లేదా అని భయపడతారు. ఆశలాగే. కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో తమ లక్ష్యాలను సాధించటానికి ఒక సరైన సమయం ఉంటుంది. మనం ఇతరులతో పోల్చుకుని నిరాశపడాల్సిన అవసరం లేదు. మన సమయం వచ్చినప్పుడు మనం కూడా ఆశలాగా అందంగా వికసిస్తాం. కాబట్టి నీలోని నమ్మకాన్ని వదలకుండా నీ సమయం కోసం నువ్వు ఓపికగా వేచి చూడు. ఈ కథతో పాటు నేను వేసిన ఈ చిత్రం ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆనందకృష్ణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.